నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ బోస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం ఇప్పుడు ఇంతకు ముందు జిఎస్టీ కౌన్సిల్ 2016లో 4 స్లాబ్స్తో ఒక జిఎస్టీని వదిలారు. దీంట్లో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అందరికీ ఒక సరైన ఇది లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అది 2 స్లాబ్స్ చేశారు, 5%, 18%. ఈ స్లాబ్స్ ఇలా ఉండటం వల్ల అసలు ఏంటి, ముందు దానికి దీనికి తేడా ఏంటి, ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, జీడిపి మీద ఎలా ఉండబోతుంది, అండ్ ఓవరాల్ కంట్రీ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? 2017లో జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు దిర్ ఆర్ 4 స్లాబ్స్ అండి మేజర్గా. అంటే దిర్ ఆర్ అదర్ 2-3 అదర్ స్లాబ్స్ ఉన్నాయి, లైక్ 48% లగ్జరీ గూడ్స్ కూడా ఉంది, కానీ అది వెరీ రేర్ సబ్జెక్ట్స్. సో మీకు కంటికి కనిపించే ప్రతి ఐటమ్కి ఒక్కొక్క స్లాబ్. ఇప్పుడు నాకు ఈ షర్ట్కి ఎంత, ఈ మైక్ ఎంత, లేకపోతే ఈ వాచ్కి ఎంత, లేకపోతే ఈ ప్యాంట్కి ఎంత, లేకపోతే ఈ చెప్పులకి ఎంత, అట్లానే ఒక్కొక్క ఐటమ్కి స్లాబ్ ఉండేది. సో ఏది ఏ స్లాబ్లో పెట్టాలనేది ఎలా డిసైడ్ చేస్తారు? సో స్టార్టింగ్లో డిసైడ్ చేశారు ఏంటంటే ఆ 5% ఏంటంటే తక్కువ మెయింటైన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో నిత్యావసరాలు ఉంటాయి, కందిపప్పు ఉందనుకో, దాని మీద 5%. నాకు నిత్యావసరం కాదు కానీ బట్ సమ్ వాట్ రిక్వైర్డ్ అన్నప్పుడు, సపోజ్ మెటీరియల్ ఉంటుంది, బిల్డింగ్ మెటీరియల్ లేదా ఏదైనా ఒక ఫర్నిచర్ ఉంటుంది, ఇది రెగ్యులర్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు, దీనికి ఎక్కువ రేట్ పెట్టేస్తే తక్కువ మంది కొనుక్కుంటారు, కానీ అవసరాలు మనం తీర్చలేము అనే ఉద్దేశంతో దీనికి 12% పెడతారు. 18% అనే దాన్ని మోస్ట్లీ సర్వీస్ స్లాబ్, అది ఎక్కువ సర్వీస్ సెక్టర్ స్లాబ్లన్నీ 18%లో పెట్టేశారు. 28 ఏంటంటే లగ్జరీ గూడ్స్, కారు, మొబైల్ ఫోను, లగ్జరీ ఐటమ్స్ ని 28 స్లాబ్లో వేస్తారు. ఇంకా హెవీ లగ్జరీ రేంజ్ రోవర్ లాంటి కార్లు, ఏదైనా కార్లు ఉంటే అది 48% అట్లా. హెవీ లగ్జరీ కార్స్ ఉంటాయి కదా, ఓన్లీ దాదాపు కొన్నదానికన్నా 50% ట్యాక్స్లు కట్టాల్సి వచ్చేది. సో అప్పుడు ఏమైపోయిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ స్లాబ్స్ ప్రతి కాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ కన్జ్యూమర్ బేర్ చేయాలి ట్యాక్స్. సో ఏమైపోయిందంటే ఇన్నాళ్ళ నుంచి 80s నుంచి వీళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఏమైపోయిందంటే చాలా మంది రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఒరే బాబు, ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం, మాకేం ఇవ్వట్లేదురా బాబు, అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి అన్నారు. సో ఎలా తగ్గించాలి? నా చేతిలో ఇప్పుడు మీకు ఈ ఇయర్ నుంచి ఏం చేశాను, 12 lakhs వరకు ట్యాక్స్ లేదు మీ శాలరీకి. మీ దగ్గర ట్యాక్స్ టీడీఎస్ ఏదైతే సంవత్సరానికి ఒక 50,000 కట్టేదో లేదా ఒక 1,00,000 రూపాయలు కట్టేది తగ్గిపోయింది. ఆ 1,00,000 రూపాయలు మీ చేతికి వచ్చేసిందిగా. ఈ 1,00,000 మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఏదో గూడ్స్ కొనడానికి వస్తారు, సినిమా టికెట్ చూడడానికి, లేదా ఒక ఫర్నిచర్ కొనుక్కోవడానికి, లేదా ఇంట్లో ఒక ఏసీ కొనడానికి వాడుతున్నారు. అగైన్ ఇండైరెక్ట్ గా మళ్ళీ జిఎస్టీ పడుతుందిగా. అవును, గవర్నమెంట్ తీసుకోకుండా బయట పెట్టినా కానీ దాంట్లో మళ్ళీ ట్యాక్స్ వస్తుంది ఇండైరెక్ట్ గా. బట్ మీరు కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా, మీకంటూ మీ చేతిలో డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ లోకి డబ్బులు వెళ్తాయి, జీడిపి లెవెల్ పెరగడానికి, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు డిమాండ్కి వెళ్తావు, నీ చేతిలో డబ్బులు ఉంటే నువ్వు కొనుగోలు పెడతావు. అంటే సంవత్సరానికి ఒక 50,000 మీద 2 ఏసీలు, ఒక ఏసీ కొన్నా ఎక్స్ట్రా కొన్నట్టే కదా. సేమ్ వే ఈ స్లాబ్లు తగ్గించడం వల్ల ఏంట్రా అంటే మీ చేతిలో తక్కువ ట్యాక్స్లు పడతాయి. ఇప్పుడు ఓన్లీ 28% తీస్తాడు. సో ఒకప్పుడు మొబైల్ కొనేటప్పుడు 28 ఉండేది, ఇప్పుడు ఐఫోన్ కొంటున్నందుకు ఒకప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 28% 28,000 కట్టేవాడిని. ఇప్పుడు స్ట్రైట్ అవే 28,000 తీసుకొచ్చేసి రెడ్యూస్ టు 18%, స్ట్రైట్ అవే 10% తగ్గింది. సో 1,00,000 మీద 10% అంటే 10,000 తగ్గింది. ఈ 10,000 నేనేం చేస్తాను, ఇంకేదో ఒక సినిమా చూడడానికి, లేదా ఒక నెలకు ఒక సినిమా చూడడానికి పెంచుకుంటాను, లేకపోతే ఇంకేదో కొనుక్కుంటాను, లేదా ఒక వాచ్ కొనుక్కుంటాను. మీకు అర్థమైందా? నేను ఇంకొక ప్రొడక్ట్ కొనడానికి ఉపయోగిస్తాను. సో ఈ ప్రొడక్ట్ కొనడానికి అగైన్ మార్కెట్ లోకి కంపెనీ, హూ ఎవర్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ కంపెనీ, దే టర్న్ ఓవర్ విల్ ఇంక్రీజ్, వాళ్ళకు ప్రొడక్షన్ పెరిగింది. మీకు అర్థం ఉందా? దిస్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ క్రియేట్స్ ఇఫ్ యూ రిడ్యూస్ ద ట్యాక్సెస్. సో 28 తగ్గించి దాన్ని 18 స్లాబ్ లోకి తీసుకొచ్చారు. అలాగే కొన్ని ఉన్న 12% స్లాబ్ లో తీసుకొచ్చి 5% యాడ్ చేశారు. దట్ ఈస్ ద మేజర్ చేంజ్. ఎందుకురా అంటే వాళ్ళు అనలైజ్ చేశారు, మంత్కి 1,80,000 కోట్లు, 1,80,000 crores యావరేజ్ గా మనకి జిఎస్టీ కలెక్షన్స్ ఉండేది. ఈ 1,80,000 crores ట్యాక్స్ వస్తుంది కదా, ఈ 1,80,000 crores లో విచ్ స్లాబ్స్ ఆర్ గివింగ్ ద మోర్ ట్యాక్సెస్? 1,80,000 లో 1,60,000 crores వరకు మోస్ట్లీ కమింగ్ ఫ్రమ్ దిస్ 5% అండ్ దిస్ 18%. మిగతా 10,000 కోట్లు లేదా అరౌండ్ 10,000 to 20,000 crores అరౌండ్ మంత్లీ ఈస్ బీయింగ్ కమింగ్ ఫ్రమ్ దిస్ 12% అండ్ దిస్ 28%. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండింటిని తగ్గించేసి ఆ రెండింటిని కూడా తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెడతాం, సో దట్ కొంత లాస్ ఉన్నా కానీ వీ కెన్ పీపుల్ కి ఎక్కువ మనీ అవైలబిలిటీ వస్తుంది హ్యాండ్ లోకి, వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తే ఎకానమీ పెరిగింది, రొటేషన్ ఎక్కువ పెరిగినప్పుడు, మల్టిపుల్ రొటేషన్స్ చేసినప్పుడు ఎకానమీ గ్రో అవుతుంది అనేది లాజిక్. దానివల్ల తీసుకొచ్చిన ఇంపాక్ట్ ఇది. సో ఇప్పుడు ఈ 5% కానీ 18% కానీ పెట్టడం వల్ల ఒక ఇది కూడా వచ్చింది, అంటే దీని గురించి ఒక బ్యాక్ డ్రాప్. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక దాదాపు 10 years నుంచి మేము ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టి ఎక్స్ట్రాగా గవర్నమెంట్ కి మనీ ఇచ్చాము. ఇంటర్ప్రెట్ ఇన్ దట్ వే ఆల్సో. అంటే
దానికి పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇది ఫస్ట్ లోనే చేయాల్సిన పని అండి. ఐ అగ్రీ అన్ దట్ పాయింట్. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనకు ఒకప్పుడు సర్వీస్ ట్యాక్స్ 12% ఉండేది. అవును. వీళ్ళు వెంటనే 18% చేశారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు దాకా 12% పే చేస్తున్నాం, సడన్ గా 18% చేశారు. అప్పుడే 12% పెట్టాల్సిన సర్వీస్ ట్యాక్స్ ఈ రోజు చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా చేయలేదు, ఇంకా ఈ రోజుకి ఇంకా 18% ఉంది. ఈ రోజుకి 12% చేస్తే పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు పే సర్వీస్ ట్యాక్స్. ఈ రోజుకి మార్కెట్ ఎలా ఉంటుందంటే, మేము ఇప్పుడు జిఎస్టీ బిల్ పంపిస్తే, సార్ జిఎస్టీ ఎక్కువ అని తీసేయండి, జిఎస్టీ లేకుండా మీకు క్యాష్ ఇస్తాను, మీరు నాకు జిఎస్టీ లేకుండా బిల్ ఇవ్వండి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా పే చేయడం గవర్నమెంట్ కి అనే మైండ్ సెట్ ఉన్నారు. అదే నువ్వు తక్కువ పెట్టుంటే సర్లే పే చేద్దాం అనుకున్న మైండ్ సెట్ లోకి వెళ్తాం. 10% పెట్టారనుకోండి, సర్లే లేకపోతే 10% కట్టేద్దాం, సో దట్ అంతా ఆన్లైన్ అయిపోతుందిగా, అంతా రెగ్యులర్ అయిపోతుంది కానీ మైండ్ సెట్ లోకి వస్తారు. ఎప్పుడైతే 18% పెడుతున్నారో, అమ్మో 18% ఆలోచిస్తున్నారు. దట్ షుడ్ హావ్ బీన్ డన్ ఫ్రమ్ ద డే వన్. బట్ వాళ్ళు ఎందుకు పెట్టారనేది తెలీదు. అనదర్ డిస్కషన్ ఏమవుతుందంటే, ఆ రోజు కానీ అంత స్లాబ్లు పెట్టకపోతే రేట్ అంటే కలెక్షన్ రేషనలైజేషన్ ఉంటుంది. అప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ 5 years వాళ్ళు స్టేట్లకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టేట్లో అంతకుముందు వ్యాట్ ఉండేది, వాళ్ళకి నెలకు 5,000 కోట్లు వస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ 5,000 కోట్లు కాకుండా ఇప్పుడు జిఎస్టీ వచ్చాక 4,000 కోట్లే వస్తుంది అనుకోండి, మిగతా 1,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలని రూల్ పెట్టినారు. అప్పుడే మేము అగ్రీ అవుతామని జిఎస్టీ అప్పుడు కౌన్సిల్ క్రియేట్ చేశారు. స్టేట్ అందరి నుంచి ఫైనాన్స్ మినిస్ట్రీ, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కలిసి ఒక కౌన్సిల్ ఏర్పరుస్తున్నారు. 30 మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లని కూర్చోబెట్టి అందరికి అగ్రీబుల్ గా వెళ్ళారు. అందరికి అగ్రీబుల్ డెసిషన్ తీసుకునేటప్పుడు, ఓకే ఫస్ట్ 5 years పాటు డిఫరెన్స్ ఏమైనా వస్తే కలెక్షన్స్ లో ఆ డబ్బులు నేను ఇస్తాను, మీరు అగ్రీ అవ్వండి, జిఎస్టీకి వ్యాట్ ని తీసేద్దాం అని చెప్తే అగ్రీ అయ్యారు. అందుకోసం ఆ టైంలో మనకు తక్కువ వస్తే మనం ఇవ్వలేరా, ఎక్కడి నుంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ తక్కువైన అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి పే చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, స్టార్టింగ్ లో ఆ 4 స్లాబ్లు పెట్టి వచ్చిన డబ్బుల్ని కాంపన్సేషన్ చేసుకుంటూ వచ్చారు. అప్పటికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకని అన్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ ఏమన్నా సపరేట్, వాళ్ళు కూడా మా పీపుల్ మీదే కదా భారం వేసేది. కాకపోతే అదేంటంటే, అది ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే బాగుండేది. సరే నవ్వు ఆ 5 years తర్వాత అయినా తగ్గించాల్సింది, 3 years వరకైనా సేవ్ ఉండేది. ఇష్టం అండి, అది గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం అది. సో ఈ 5%, 18% స్లాబ్ వల్ల మనకి జీడిపిలో ఏమైనా చేంజెస్ ఉంటాయి? ఆబ్వియస్లీ ద మోర్ యూ స్పెండ్, ద మోర్ బెటర్ టాక్సెస్ విల్ బి దేర్, ద మోర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్. అంటే ఒక్కొక్కరికి నా ఇన్కమ్ పెరిగింది కదా, నేను ఎక్కువ స్పెండ్ చేసినందుకు మళ్ళీ ఎక్కువ కష్టపడతాను. నేను ఎక్కడ ట్యాక్స్ మీద నాకు ప్రెజర్ లేదు, తక్కువ ప్రెజరే కదా. సో ఐ ఫోకస్ మోర్ ఆన్ ఎర్నింగ్ మనీ అండ్ స్పెండింగ్ మనీ. ఎగ్జాక్ట్లీ. సో దట్ మీన్స్ యువర్ ఎకానమీ విల్ గ్రో, పెరుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, ఎకానమీ పెరుగుతూ ఉంటుంది, ఖర్చు పెరుగుతూ ఉంటుంది, అట్లా పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 1,80,000 కోట్లు జిఎస్టీ ద్వారా వచ్చిన రాబడులు. ఇప్పుడు మంత్లీ సంవత్సరానికి అంటే ఆల్మోస్ట్ యూ ఇమాజిన్ ఇయర్లీ లైక్ 22 1,80,000 into 12 యావరేజ్. ఒక్కోసారి 1,90,000 crores, ఒక్కోసారి 1,72,000 crores అలా వస్తూ ఉండేది. యావరేజ్ గా వేసుకుంటే 1,80,000 ఈజ్ యావరేజ్ కలెక్షన్ ఇన్ ఏ మంత్, జిఎస్టీ కలెక్షన్స్. సో ఈ ప్రోగ్రెస్ అనేది ఇప్పుడు ఈ 5%, 18% స్లాబ్స్ పెట్టడం వల్ల గెయిన్ అవుతుందా? గెయిన్ కదని ఒక 2 lakhs crores వరకు ఇంపాక్ట్ ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే చెప్పారు ఇందాక 10,000 to 20,000 మధ్యలో కలెక్షన్స్ తగ్గిపోతాయి అన్నాం కదా, విచ్ కమ్స్ టు ఇయర్లీ 2.5 lakh crores తగ్గుతున్నట్టు. ఇంతకుముందు 22.5 lakhs crores వస్తే ఇప్పుడు తగ్గించడం వల్ల 20 lakhs crores వస్తుంది. బట్ మిగతా 2.5 lakh crores పీపుల్ దగ్గర మనీ వచ్చేస్తుంది, అది మళ్ళీ స్పెండ్ చేస్తే మళ్ళీ కూడా పెరుగుతుంది. సో ఇంపాక్ట్ 1,00,000 కోట్లు ఉంటుంది అనుకుంటున్నాను ఇయర్, టోటల్ ఓవరాల్ ఇండియా ఇన్ రిడక్షన్ ఆఫ్ టాక్సేషన్. బట్ నేనేమంటానంటే, మీరు తగ్గించడం వల్ల 5% కదా వాళ్ళు ట్యాక్స్ పే, ఇంతకుముందు 12% పే చేసే వాళ్ళు 5% లోకి వచ్చారు కదా స్లాబ్ లోకి. సో ఇంతకుముందు 12% కూడా నేను పే చేయను, నేను క్యాష్ ఇస్తాననే ఆ క్యాష్ ఎకానమీ విల్ కమ్ ఇన్ టు డిజిటల్ ఎకానమీ. 5% కదా, లెట్స్ పే అండ్ టు షో ఇట్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మీకు కొన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, మీ టర్న్ ఓవర్ బట్టి లోన్స్ ఇస్తున్నారు. సో నేను 5% జిఎస్టీ పే చేస్తే చాలు, నాకు ఇంత టర్న్ ఓవర్ బుక్ అవుతుంది కానీ మైండ్ సెట్ లోకి వచ్చేస్తే, వాళ్ళు ఇప్పుడు క్యాష్ లో చూపించే సేల్స్ కూడా నౌ దే వాంట్ టు షో ఆన్లైన్ బై పేయింగ్ 5%. మీకు అర్థమైందా? ఆ బ్లాక్ ఎకానమీ కూడా స్లోలీ దిట్ విల్ కమ్ ఇన్ టు వైట్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీలోకి వస్తుంది. దట్ వే కాంపెన్సేట్ అయ్యి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మహా అయితే ఒక 50,000 కోట్లు ఫస్ట్ 1 year 2 years, ఆ తర్వాత ఇంకా పెరుగుతుంది ట్యాక్సెస్, తగ్గదు. థ్యాంక్ యూ సార్.